హైదరాబాదులో సొంతింటి కళ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా హౌసింగ్ సొసైటీ ఒక ఆలోచన చేసింది. ఆ ఆలోచన ఏంటంటే 26 లక్షలకే గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి దగ్గరలో ఈ యొక్క ప్లాట్స్ని అయితే వేలానికి పెట్టినటువంటి పరిస్థితి. ప్రధానంగా ప్రతిసారిలా కాకుండా ఈసారి ₹1,00,000 డీడీ తీసి దాన్ని అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్తో పాటుగా ఖమ్మం, వరంగల్ జిల్లాలలో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ఫార్మాట్ని అయితే ప్రిపేర్ చేసినటువంటి పరిస్థితి. మనం హౌసింగ్ బోర్డు కార్యాలయం వద్ద ఉన్నాము. చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడికి చాలామంది ఎవరైతే ఆశావాహులు ఉంటారో వారు కూడా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. 26.4 లక్షల నుంచి దాదాపు 36 లక్షల వరకు కూడా ఈ యొక్క ప్లాట్లను అమ్మకానికి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఏఐజీ ఆసుపత్రికి సమీపంలో 111 ఫ్లాట్లు, అలాగే వరంగల్ రైల్వే స్టేషన్ రామ్కి ఎన్క్లేవ్లో 102 ప్లాట్లు, అలాగే ఖమ్మం శ్రీరామ్ హిల్స్లో 126 ప్లాట్లు, ఇట్లా మొత్తం మీద 450 నుంచి 650 చదరపు అడుగుల మధ్యలో 1 BHK ప్లాట్స్ని అయితే పెట్టడం జరిగింది. ₹1,00,000 దీనికి సంబంధించినటువంటి డీడీ తీయాలని చెప్తా ఉన్నారు. పూర్తిగా ఇక్కడికి చాలామంది కూడా చేరుకుంటా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి విషయంలో అంటే ప్రధానంగా వారికి కొన్ని డౌట్స్ను క్లియర్ చేసుకోవడానికి కూడా కొంతమంది వస్తూ ఉన్నారు. పూర్తిగా మనం చూడొచ్చు ఇక్కడ ₹1,00,000 పెట్టి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అన్న, అప్లై చేసుకున్నారా మీరు? ఒకసారి చూపించండి. అప్లికేషన్ పెడితే ఏమొస్తుంది అది? అంటే మీ సేవలో ఆధార్ కార్డు ఇవ్వాలండి. మన ఆధార్ కార్డు ఒకటి, నామినీ ఆధార్ కార్డు ఒకటి ఇచ్చి వాళ్ళకు అమౌంట్ ₹1,00,000 డిపాజిట్ అనేది ఒకటి ఉంది. డిపాజిట్ ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారా లేకపోతే నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ ఓకే దాంతో చేస్తాం. ఇప్పుడు ఈ ₹1,00,000 రిటర్న్ వస్తాయని చెప్తున్నారా లేకపోతే ఎట్లా? అంటే డ్రా అయిపోయిన తర్వాత 1 వీక్ లోపు మళ్ళీ మన వెనక్కి ఇస్తూ ఉంటున్నారు. ఎక్కడ ఇస్తారు అది మళ్ళీ? మనం అంటే బ్యాంక్ ద్వారా చేస్తున్నాం కనుక మళ్ళీ బ్యాంక్కి రిటర్న్ వచ్చేస్తాయి. ఎట్లా తెలిసింది మీకు ఇది ఎంత? నాకు మాత్రం పేపర్లో చూస్తాను నేను. ఎంత పెడదాం అనుకుంటా ఉన్నారు? 26 నుంచి 36 మధ్యలో పెడతా ఉన్నారు. ఇక్కడ 26 లక్షల నుంచి కదండి. ఏరియాని బట్టి ఏరియా ప్రకారము ఎస్ఎఫ్టీ పెరుగుతున్న కొద్దీ రేట్ మారిపోతుంది. ఆ రేట్ ఫిక్సింగ్గా డ్రాలో వెళ్ళిన వాళ్ళకు ఆ రేట్ తోటి ఇచ్చేస్తారు, అలాట్మెంట్ చేస్తారు. చూసి వచ్చారా మీరు అక్కడ గచ్చిబౌలి ఏజేఎస్? ఎట్లా ఉన్నాయి అవి? బాగున్నాయి. ఎన్ని ఫ్లోర్లలో కనబడతా ఉన్నాయి? 5 ఫ్లోర్లు. 5 ఫ్లోర్లు. నేను చూసిన దానికి ఫ్లోర్కి 8 ఫ్లాట్లు ఉన్నాయి. 5 ఫ్లోర్లు అంటే 40 ఫ్లాట్లు ఉన్నాయి అక్కడ. మీరు నివాసం ఉండేది ఎక్కడ ఇప్పుడు? ఇప్పుడు నేను అక్కడ ఆఫీస్పేటలో ఉంటాను. ఆఫీస్పేట. ఏమైనా కండిషన్స్ పెడతా ఉన్నారా ఇక్కడ ఆధార్ కార్డు ఉండాలని అట్లాంటిది ఏమైనా చెప్పారా? లోకల్ ఉండాలి కంపల్సరీగా. మన ఇన్కమ్ అనేది బిలో 50,000 ఉండాలి ఎవ్రీ మంత్. అల్పదాయ వాళ్ళు, తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళ గురించి అని పెట్టినారు. ఒకసారి మనం చూడొచ్చు. అప్లికేషన్ పెట్టుకుంటే ఇది మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ₹1,00,000 కట్టినటువంటి వారికి మాత్రము డైరెక్ట్గా ఈ హౌసింగ్ సొసైటీ పోర్టల్లోకి వీరి పేరు వస్తుంది. ఆ పేరును డ్రా తీస్తారని చెప్తున్నారు. డ్రా తీసేటప్పుడు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నారా? ఇట్లా చెప్పారు. అంటే మన గచ్చిబౌలి స్టేడియం ఉంది కదా, దాని ఎదురుగా నిర్మాణ కేంద్రం అని హౌసింగ్ బోర్డు వాళ్ళది ఆఫీస్ ఒకటి ఉంది, దాంట్లో తీస్తారంటే అక్కడ రమ్మని చెప్పారు. ఆ రోజు నమ్మకం ఉందా వస్తుందన్నటువంటి ఆశ? అంటే వస్తుందని, డ్రాలో వస్తుందని నమ్ముతున్నాం అంతే. ఆ వెంకటేశ్వర స్వామి దయ, తిరుపతి వెంకటేశ్వర స్వామి దయతోటి రావాలని కొనుక్కుంటున్నాను. ఇక్కడ ఇంకా చాలామంది కూడా ఉన్నారు, మనం చూడొచ్చు. బ్రదర్, ఇక్కడికి ఎందుకోసం వచ్చారు మీరు? అది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం వచ్చి ఉండండి. ఈ ఫ్లాట్ అలొకేషన్ అది ఎలా అప్లై చేయాలని అది తెలిసిందా మరి ఏమన్నా? అంటే వీళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు, కానీ ఎలా అప్లై చేయాలనేది ఇంకా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాలేదు మాకు. ఓకే, మీ సేవకి వెళ్ళమన్నారు. ఆ మీ సేవకి వెళ్తే వాళ్ళకి అంత తెలియట్లేదు మాట. ఓకే, దానికోసం చూస్తున్నాం. ఇది పరిస్థితి. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు. సార్, అప్లికేషన్ పెట్టారా మీరు? పెట్టేశానండి. ఎంత తీసుకున్నారు? ₹1,45 పర్ అప్లికేషన్ అండి అది. ఓకే. సో దాంట్లో ఏం లేదు, మీ సేవలో మీ ఒరిజినల్ ఆధార్ కార్డు, మీ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్ళాలి. ఓకే. తీసుకెళ్ళిన తర్వాత సేమ్ అడ్రస్లో ఉంటే మీరు ఆధార్ కార్డు నడుస్తుంది, ఐడి ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్. ఓకే. సో దాన్ని బట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఒక డిక్లరేషన్ తీసుకుంటున్నారు, ఫోటోగ్రాఫ్. ఆ డాక్యుమెంట్స్ ఆన్లైన్లోనే అప్లోడ్ అవుతాయి. ఓకే. దాని తర్వాత డైరెక్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి మీ సేవ, ఒకటి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేయడం. అట్లానే ఉంది, కాకపోతే మీ సేవలో చేసుకుంటే ఈజీ. ₹1,00,000 మళ్ళీ వెనక్కి ఇస్తా అంటున్నారా లేకపోతే ఏమని చెప్తాం? అది లాటరీ రాకపోతే దాని క్లారిటీ లేదు, బట్ రిటర్న్ ఇస్తారులేండి. ఓకే. అది అనుకుంటున్నాను నేను కూడా, ఎందుకంటే లాటరీలో రాకపోయిన సమక్షంలో దే హ్యావ్ టు రిటర్న్ ఇట్ బ్యాక్. 6వ తారీఖు ఇప్పుడు లాటరీ ఉంటుంది, ఆ ప్లేస్ అవన్నీ ఏమని చెప్తా ఉన్నా? ఐడియా లేదు సార్. ఇప్పుడు చూసుకుంటున్నాము, మనకు ఆ క్లారిటీ లేదు.
ఓకే. అడ్రస్ కాల పోవాలంటే ఇప్పుడు ₹1,00,000 డీడీ కట్టాలంట. ఒకవేళ బ్యాంక్ లోన్ రాలేదనుకోండి, ఓకే. ఆ ₹1,00,000 పోయినట్టే అంట అలాట్మెంట్ తర్వాత. ఒక బ్యాంక్ లోన్ రాలే సపోజ్ మైనస్ స్కోర్ ఉంది, సివిల్ స్కోర్. కొంతమంది లోన్ తీసుకోరు, దానిలో వాళ్ళ సివిల్ స్కోర్ మైనస్ ఉంటుంది. అచ్చా, ఆల్రెడీ ప్లాట్ ఒకవేళ లక్కీ లాటరీలో వస్తే ఓకే. అయితే పోయినట్టే అది పైసలు. ఒకవేళ అలాట్మెంట్ కాలేదనుకోండి, మన డీడీ రిటర్న్ ఇచ్చేస్తారంట. ఓకే. ఇప్పుడు సార్ చెప్తున్నారు, అదే విషయం మీకు చెప్తున్నా. మీరు అప్లికేషన్ పెట్టారా? 3వ తారీఖు వరకే ఉంది. అట్లాగా సార్, ఇప్పుడు తెలుసుకోవడానికి నేను కూడా వచ్చిన అందరిలాగా. అదే పెడతారా? పెడతా సార్. ఆ ఇల్లులు చూసి వచ్చారా అసలు? అది మే న్యూస్ ఛానల్ అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చిన. ఓకే. సార్ మీరు ఏఐజీ ఆసుపత్రి దగ్గర ఉన్న నివాసాల దగ్గరికి వెళ్ళొచ్చు? నేను అసలు చూడలేదు. ఇట్స్ ఓన్లీ జస్ట్ లక్ అంతే, చూడాలి అంతే. ఇంకా ఒకసారి చూసిన తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇక్కడ రాశాడు కదా, యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇన్ కండిషన్లో ఇస్తాడంట. దాని తర్వాత లోపల ఏమన్నా మనమే చేయాలి. ఆధార్ కార్డు లోకల్దే ఉండాలని అట్లాంటి ఏమైనా కండిషన్ ఉందా? అట్లా లేదు, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ కాబట్టి నాకు సేమ్ ఇదే అడ్రస్లో ఉన్నాను నేను. సో దట్ ఈస్ యాక్సెప్టెడ్. అండ్ ఓన్లీ మీరు పేమెంట్ కూడా కార్డు ద్వారానే చేయాలి. నో క్యాష్, నో డీడీ, నో, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. దట్టు కార్డు ద్వారానే చేస్తున్నారు. ఐ డోంట్ నో ఆన్లైన్ మీ సేవలు. పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ కాంటాక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా వరంగల్కి సంబంధించి, అలాగే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా మనం చూడొచ్చు. గైడ్ లైన్స్ ఫర్ సేల్ అలాట్మెంట్ ఆఫ్ ఎల్ఐజీ ఫ్లాట్స్ ఇక్కడ క్లియర్గా రాసి పెట్టడం జరిగింది. గచ్చిబౌలి, వరంగల్, ఖమ్మంకి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా ఇక్కడైతే రాసి పెట్టడం జరిగింది. ఇక్కడ రామ్కీ టవర్కి సంబంధించి G+5లో ఇది బిట్ 1 అండ్ బిట్ 2, బిట్ 3 ఇట్లా క్లియర్గా రాసేసి అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ గచ్చిబౌలిలోనే 3 ప్రాంతాలలో, ఇక్కడ నియర్ రామ్కీ టవర్స్ అడ్జసెంట్ టు ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలి, బిసైడ్ రామ్కీ సిఇఓ క్వార్టర్స్ గచ్చిబౌలి, అలాగే నియర్ వసంత ప్రాజెక్ట్స్ గచ్చిబౌలి, ఇట్లా ప్రతి ప్రాంతాలలో కూడా ఎన్నెన్ని స్క్వేర్ ఫీట్లలో ఉన్నాయి అన్నటువంటిది, స్క్వేర్ ఫీట్కి ఎంత కాస్ట్గా వీళ్ళు తీసుకోబోతున్నారు. 26 లక్షల నుంచి దాదాపు 36 లక్షలు, 20 వేల వరకు కూడా ఈ యొక్క ప్లాట్లు అయితే కనబడతా ఉన్నాయి. 603 ఎస్ఎఫ్టీ వరకు ఉన్నటువంటి దానికి 36 లక్షలుగా, మిగిలినటువంటి 450 పైచిలుకున్నటువంటి ఈ యొక్క ఎస్ఎఫ్టీకి అయితే 26,40,000గా ఇట్లయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్స్ను కూడా ఇండికేట్ చేస్తూ వీరైతే ఇచ్చినటువంటి పరిస్థితి. ఏమేమి డైరెక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా దానికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియాని కూడా మనం చూడొచ్చు. ఎలిజిబిలిటీ అందర్ లోయర్ ఇన్కమ్ కేటగిరీ 50,000 రూపీస్ ఫర్ మంత్ అని చెప్పేసి, అంటే 50,000 12 నెలలకి 6 లక్షల లోపల ఇన్కమ్ ఉన్నటువంటి వారికి మాత్రమే ఎలిజిబిలిటీగా ఇక్కడైతే దీన్ని పేర్కొనడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ అప్లికేషన్కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. దానికి సంబంధించినటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ను కూడా చూపించబోతూ ఉన్నారు. ఎన్ని గజాలలో ఉంటుంది ఏందనేది కూడా పూర్తిగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలామంది అయితే వస్తూ ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. 26 లక్షలకే ప్లాట్ అంటూ మనం గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇక దానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా విమల, తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్యదర్శి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. ముందుగా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి? 26 లక్షల నుంచి 36 లక్షల మధ్యలో అని చెప్పేసి మీరు చూపిస్తూ ఉన్నారు. 450 చదరపు అడుగుల నుంచి వెళ్ళి 630 మధ్యలో ఉన్నట్టుంది. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది 26 లక్షల నుంచి ఇవ్వాలి? అంటే అల్పాదాయ వర్గాలకి ఇల్లు కేటాయించాలని ప్రతిపాదించామండి. అంటే నీడీ పీపుల్కి ఇది రావాలి అనేసి. అదే ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇది అందుబాటులోకి తేవాలనేసి మేము ఈ విధంగా మా వైస్ చైర్మన్ గారు విపి గౌతమ్ గారు ఈ విధంగా ఆలోచన చేశారు. ఆ విధంగానే మేము నోటిఫికేషన్ అది ఇచ్చాము. యాక్షన్ రూపకంగా ఉండేది. యాక్షన్ రూపకంగా ఎవరు డబ్బులు ఎక్కువ పెడితే వాళ్లకు ప్లాట్లు కేటాయించినటువంటి సందర్భం హౌసింగ్ బోర్డులో చూసాము. ఇప్పుడు ఇలా అప్లికేషన్లను పెట్టి అప్లికేషన్ల నుంచి లాటరీ తీయాలనేటువంటి ఆలోచనకు వచ్చింది. అంటే ఎవరైతే అవసరార్థము ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి కేటాయించాలని ఈ విషయంగా ఈ విధంగా అలాట్మెంట్ చేయాలని. అంటే హౌసింగ్ బోర్డులో అలాట్మెంట్ పద్ధతి కూడా ఉంది. ఆప్షన్ అనేవి మేము కొన్ని ఏవైతే హౌస్ సైట్స్ అట్లాంటివి ఏవి ఫ్లాట్స్ అది ఏవైతే డబ్బులు కట్టలేదో అట్లాంటివన్నీ మేము
డిఫాల్ట్వి అలా ఆప్షన్ చేసాం, కానీ ఇది అలాట్మెంట్ ప్రాసెస్లోనే నీడీ పీపుల్కి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి అలాట్ చేయాలనేసి ఈ విధంగా ప్రాసెస్ టేకప్ చేసాము. మా వీసీ గారు కూడా దీని గురించి అని వీపీ గౌతమ్ గారు కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి అందుబాటులో అందివ్వాలనేసి ఈ ప్రకారంగా చేసామండి. చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ₹1,00,000 మీరు అప్లికేషన్ ఫీజు పెట్టారు. ఆ అప్లికేషన్ ఫీజు రిటర్న్ వస్తుందా లేదా అనేటువంటి ఒక ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది కూడా. అదేనండి, మేము ఇది త్రూ మీ సేవ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది పెట్టాము. ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ఏదైనా థర్డ్ పార్టీ ద్వారా అనేసి పెట్టాము. ఈ ఈఎండి అనేది అప్లికేషన్ ద్వారా వస్తే మాకు ఒక డిమాండ్ లాగా ఉండిపోతుంది అనేసి ఈ ఈఎండి అనేది అన్సక్సెస్ఫుల్ అప్లికెంట్స్కి కంపల్సరీ ఇమీడియట్గా రీఫండ్ కూడా ఉంటుంది. మేమేమి ఇమీడియట్గా రీఫండ్ కూడా చేసేస్తాం. దీనికి ఆధార్ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటాయా? ఎందుకంటే వరంగల్ వాళ్ళు, ఖమ్మం వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు వీళ్ళే అప్లికేషన్ పెట్టుకోవాలా, లేకపోతే బయట ఆధార్ ఉన్నటువంటి వాళ్ళు, బయట రెసిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటుందా? లేదండి, ఇక్కడ ఈ సిటీ లిమిట్స్ అనేది అయితే పెట్టాము. వరంగల్ సిటీ లిమిట్స్ అండ్ ఖమ్మం అండ్ హైదరాబాద్ సిటీ లిమిట్స్ అనేవి పెట్టాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అది వర్తించాలి అనేసి ఆ విధంగానే, అందుకనే ఆధార్ అనేది మ్యాండేటరీగా పెట్టాము మేము. ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి మేడం? ఇప్పటి వరకు అయితే 800 వరకు వచ్చాయండి. 3 డిస్ట్రిక్ట్స్ కలిపి. అంటే ఆ గచ్చిబౌలిలోనే 700 వరకు గచ్చిబౌలివే వచ్చాయి. మిగతావి వరంగల్ అండ్ ఖమ్మంలో చాలా తక్కువగా ఉంది డిమాండ్. కానీ ఈ హోప్ అంటే ఈ 2 రోజులలో ఇంకా అప్లికేషన్స్ రావచ్చు అనే ఆశతోనే ఉన్నాము. ఓవరాల్గా మీరు 3వ తారీఖు వరకు అప్లికేషన్స్ అని పెట్టారు. 6వ తారీఖు రోజున దీనికి సంబంధించి ఏదైతే లాటరీ అన్నారో లాటరీ తీయబోతున్నారు. ఈ లాటరీని అప్లికేషన్ పెట్టినటువంటి వారు అందరినీ పిలిచి తీస్తారా, లేకపోతే దానికి ఏదైనా కొత్తగా ప్రాసెస్ ఏమైనా కనుక్కున్నారా మీరు? అదేనండి, ఆన్లైన్ లింక్ ఇచ్చి ఆ విధంగా పెట్టదలుచుకున్నాము. ఎందుకంటే అది ట్రాన్స్పరెన్సీగానే 2 బాక్సెస్ వేసి ఒక బాక్స్లో ఎవరికైతే ఆ నెంబర్ ఉందో ఐడి నెంబర్ ఒకటికి వేస్తాము, ఒకటేమో హౌస్ నెంబర్ వేస్తాము. ఆ ప్రకారంగానే తీస్తాము, లింక్ ఇస్తాము. వాళ్ళు ప్రత్యక్షంగా వీక్షించుకొని చూసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ మేనర్లోనే చేస్తాము అనేసి. కొంతమంది ఆధార్ కూడా ఫోర్జరీ చేయొచ్చు. ఆధార్ను లేని నెంబర్ ఇక్కడ లేకున్నా కానీ క్రియేట్ చేసి పెట్టవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఏమైనా చూసారా? అంటే ఇక్కడ ఏమైనా స్క్రూటినీ ఉంటుందా? 3వ తారీఖు నుంచి 6వ తారీఖు మధ్యలో ఏమైనా స్క్రూటినీ ఉంటుందా ఈ అప్లికేషన్ల పైన? కంపల్సరీ అండి. ఇది మొత్తము మేము 360 డిగ్రీ వెరిఫికేషన్ అనేది చేయిస్తున్నాము త్రూ మీ సేవ ఆర్ సిజీజీ అని సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళ ద్వారా అన్నా లేకపోతే మీ సేవ ద్వారానన్నా ఇది 360 డిగ్రీ వెరిఫికేషన్ అనేది ఆధార్ బేస్తోని మేము వెరిఫికేషన్ తప్పకుండా చేయిస్తాము. అందులో ఏవైతే ఫాల్ట్గా ఉంటాయో అవన్నీ అన్ఎలిజిబుల్గా తీసేస్తాము. ఎలిజిబుల్ వాళ్ళకే మేము ఇవి డ్రా తీయడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాలలో భార్యాభర్తలలో భార్య పైన ఇప్పుడు అప్లికేషన్ పెట్టి భర్త పైన ఇల్లు ఉన్నటువంటి సందర్భాలు ఇట్లాంటివి కూడా ఉండొచ్చు కదా, వాళ్ళ విషయంలో ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారా? మేము ఆల్రెడీ గైడ్లైన్స్లో మా కండిషన్స్లో అది ఉందండి. ఐదర్ భర్తకు ఉంటే భార్య కూడా అప్లై చేయొద్దు, పిల్లలు పేర్ల మీద అప్లై చేయొద్దు. ఫ్యామిలీలో ఎవరికి ఉన్నా కానీ అప్లై చేయడానికి లేదండి. అందుకని ఈ ఆధార్ బేస్డ్గా మేము వెరిఫికేషన్ చేస్తే మాకు అందులో తెలిసిపోతుంది. వాళ్ళకి ఏమైనా ఇల్లు ఉన్నా కానీ, ఇల్లు సైట్ ఉన్నా కానీ, ఫ్లాట్ ఉన్నా కానీ మేము వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదండి. ఇప్పుడు ఈ 6వ తారీఖు ఒకవేళ వచ్చినటువంటి లక్కీ పర్సన్ ఎవరైతే ఉంటారో 111, 140 మొత్తానికి ఇక్కడ పెట్టేటువంటి ఆ లక్కీలో వచ్చినటువంటి వాళ్ళు ఎన్ని రోజులలో డబ్బులు చెల్లించాలి అనేటువంటి దానికి ఏమన్నా టైం లిమిట్ పెట్టారా? ఉందండి, ఉంది. 15 రోజులలో 25% కట్టాలి, మళ్ళీ ఒక నెలలో 50% కట్టాలి. దాని తర్వాత మరుసటి మళ్ళీ మొత్తం ప్రాసెస్ 3 months లోపల ఈ మొత్తం పేమెంట్ 25%, 50%, 25% ఆ విధంగా మేము డివైడ్ చేసాము. ఆ విధంగా వాళ్ళు డబ్బులు కట్టేయాలి. ఒకవేళ ఒకరి పేరు నుంచి ఇంకో పేరు మీదకి మార్చాలంటే ఎన్ని సంవత్సరాల టైం లైన్ ఏమైనా పెట్టారా, లేకపోతే వెంటనే మీ పేమెంట్స్ అయిపోయిన వెంటనే మార్చుకునేందుకు ఏమన్నా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అవకాశం ఉంటుందా అని? లేదండి, మేమైతే ఇప్పుడు మా గైడ్లైన్స్ ప్రకారము 5 ఏండ్ల వరకు వాళ్ళు ఎవరికి కానీ అమ్మడానికి వీలు లేదు, రెంట్కి కూడా ఇవ్వడానికి లేదు. ఆ విధంగా మేమైతే కండిషన్ పెట్టాము. వాళ్ళ అవసరార్థమే ఇవ్వాలి అన్నట్టుగానే మా కండిషన్.
ఒకవేళ లక్కీ లాటరీలో వచ్చినప్పటికీ కూడా తీసుకునేందుకు విల్లింగ్గా లేరు, అలాంటి సందర్భంలో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు వచ్చినటువంటి అప్లికేషన్లలో ఎక్స్ట్రా తీయబోతా ఉన్నారా? ఉన్నటువంటి ఇల్లుల కంటే ఎక్స్ట్రా ఏమైనా తీయడానికి ఉందా లక్కీ? ఎక్స్ట్రా అయితే వెయిటింగ్ లిస్ట్ ఒక 20 to 30 అప్లికేషన్స్ ఎక్స్ట్రానే తీస్తాము. కానీ ఎప్పుడైతే అలాట్మెంట్ జరిగాక మేము అన్విల్లింగ్ ఉన్నాము, మేము తీసుకోము అంటే మటుకు ఈ 1 lakh అనేది ఈఎండి 4 feet అవుతుంది, 4 feet అయిపోతుంది. రీఫండ్ అయితే ఇవ్వలేము. ఆ కండిషన్ మేము ఆల్రెడీ గైడ్లైన్స్లో పెట్టాము. ఈ ఇల్లులన్నింటికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా లోన్స్ రావడానికి అవకాశం ఉందా మేడం? ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు విల్లింగ్గా ఉన్నాయా? అదేనండి, మేమైతే మా వైపు నుంచి మేము ఎన్ఓసి అయితే ఇస్తాము. ఇంకా బ్యాంక్స్ వాళ్ళు సిబిల్ స్కోర్ అవన్నీ చూసి బ్యాంక్స్ ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళు ఇస్తారు. కానీ మా వైపు నుంచి అయితే మేము కూడా ఎన్ఓసి అనేది ఇస్తాము. మా వైపు నుంచి నో అబ్జెక్షన్ అనేది ఇస్తాం మేము. ఈ విధంగా షెడ్యూల్ ఉంటుంది, పేమెంట్ షెడ్యూల్ అనేసి ఆ విధంగా వాళ్ళకి లెటర్ అయితే ఇస్తాం బ్యాంక్ వాళ్ళకి. ఇక దాని ప్రకారంగా వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి బ్యాంక్స్ వాళ్ళు డిసైడ్ చేసి ఇస్తారు కాబట్టి దాంట్లో మేమేమి చెప్పలేము. ముందు ఇంకేమైనా ఇలాంటి ఆలోచన చేయబోతా ఉందా హౌసింగ్ బోర్డు? ఎందుకంటే చాలామంది ఇళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లులు అలాంటివి ఇచ్చినప్పటికీ కూడా హౌసింగ్ బోర్డు ఇల్లుల కోసం ఎదురు చూసే వాళ్ళ సంఖ్య కూడా కనబడతా ఉంది. కాబట్టి ముందు ఇంకేమైనా ఇల్లులకు సంబంధించి 2026లో ఈ కొత్త సంవత్సరం రూపకంగా ఏమైనా తీపికవర్ ఉండబోతా ఉందా ఇల్లుల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళ కోసం? మా వైస్ చైర్మన్ గారు అయితే ఒకటి అఫోర్డబుల్ హౌసింగ్ అనేది టేకప్ చేస్తున్నారండి. దాని గురించి అని ఎక్సర్సైజ్ కూడా చేశారు. అది రిపోర్ట్ కూడా చేయిస్తున్నారు దాని గురించి అని. దాని ప్రకారంగానే ముందు ఇంకా ముందు కూడా రావచ్చు ఇంట్లో ఫెసిలిటీ అనేది. ఇది విమల హౌసింగ్ బోర్డు కార్యదర్శి చెప్తున్న మాటలు. మొత్తం మీద హౌసింగ్ బోర్డు అనేది ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో వారికి సొంత ఇంటి కళను నెరవేర్చడానికే మా యొక్క ఆలోచన చేస్తూ ఉన్నాము. ఇందులో ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. ఇక ₹1,00,000 అనేది ఎవరైతే దానిలో లక్కీ లాటరీలో పొందినటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఇల్లు తీసుకోవాల్సిందే, లేదంటే ₹1,00,000 రిటర్న్ బ్యాక్ రావనేటువంటి మాటను చెప్తున్నాయి. ఇక అప్లికేషన్ పెట్టినటువంటి వాళ్ళలో ఎవరికైనా రాకుంటున్నట్టు ఏదంటే మాత్రం రిఫండబుల్గా ఉంటాయనేటువంటి మాటను కూడా వారైతే చెప్తా ఉన్నారు. ఇక చాలా వరకు క్లారిటీగా హైదరాబాద్ సరౌండింగ్లో, అలాగే వరంగల్ సరౌండింగ్లో, ఖమ్మం సరౌండింగ్స్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ యొక్క ప్రూఫ్ చూపించినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క అప్లికేషన్లలో చోటు ఉంటున్నటువంటి మాటను కూడా వారైతే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.